ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఇట్లా డిఫరెంట్గా చేస్తే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ ఒక 3 ఎగ్స్ తీసుకోవాలి. అవి 3 ఎగ్స్ తీసుకున్న తర్వాత వాటిని ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం చిన్న చిన్న పీసులాగా స్పూన్తో చిన్న చిన్న పీసులాగా చేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్లో ఎగ్ ఫ్రై లాగా చేసుకోవాలి, చిన్న చిన్న పీసులాగా చేసుకోవాలి. మా కృపన్కి ఇట్లా ఎగ్ రైస్ చేస్తే వాడికి చాలా ఇష్టం అనమాట. అప్పుడప్పుడు ఇట్లా వాడి కోసం చేసి పెడతాం. పొద్దున్న అడావుడి లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. రైస్ ఉడికించుకుంటే ఎక్కువ టైం కానీ పట్టదు, త్వరగా అయిపోతుంది, సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు అప్పుడప్పుడు ఇట్లా పిల్లలకి వెరైటీ చేసి పెడితే కొంచెం తొందరగా అయిపోతుంది, వాళ్ళకి కానీ కొంచెం ఇష్టంగా తింటారు అనమాట. ఇప్పుడు ఇందులో క్యారెట్ ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకొని క్యారెట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్లో పచ్చిమిర్చి క్యారెట్ కొంచెం ఫ్రై చేసుకుంటే పచ్చిమిర్చి కొంచెం ఘాటు ఉండదు కదా, అప్పుడు తినొచ్చు అనమాట రైస్తో పాటు పచ్చిమిర్చి. అందుకోసం కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా సింపుల్గా అయిపోతుంది, టైం కానీ ఎక్కువ పట్టదు అనమాట. ఇది నార్మల్ రైస్ కన్నా కొంచెం బాస్మతి రైస్తో చేస్తే బాగుంటుంది. నేను బాస్మతి రైస్ తీసుకున్నా, దాంతోనే చేస్తున్నాను అనమాట. తర్వాత ఇందులో కొంచెం కారం వేసుకోవాలి, కారం, సాల్ట్, కొంచెం గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. నార్మల్ రైస్ కన్నా కొంచెం బాస్మతి రైస్తో చేస్తే కొంచెం టేస్ట్ కానీ బాగుంటుంది, అందుకోసమే నేను బాస్మతి రైస్తో చేస్తున్నా. ఒకసారి మీరు కానీ తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు 6:30కి ప్రణయ్ మ్యూజిక్ ఛానల్లో దేవన్ ఆనంద్ సాంగ్ చాలా బాగుంది. మనం చిన్నప్పుడు ఎట్లా మన ఫ్రెండ్స్తో ఎలా ఆడుకుంటామో సేమ్ అట్లా ఒక మెమొరీ చిన్నప్పటి ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్టుగా ఉన్నది సాంగ్. విన్నాం ఇప్పుడే, చాలా బాగుంది సాంగ్. యోధాది రామారామ సాంగ్ బాగా సూపర్ హిట్ అయింది. ఇంకొక 2 డేస్లో 20 మిలియన్ బుద్ధిమట సాంగ్, యోధా సాంగ్. ఇప్పుడు ఇందులో యోధా సాంగ్. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలన్నమాట. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకుందాం, పైకి కిందికి అంటే అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. దేవన్ ఆనంద్ సాంగ్ అని చూడండి, తప్పకుండా లైక్ చేయండి. రైస్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇందులో సోయా సాస్, వెనిగర్ ఏమి వేయకుండా జస్ట్ సింపుల్గా అయిపోయి వేసుకోవాలన్నమాట. కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ రైస్ మొత్తం కలిసేలాగా అయితే పిల్లలు ఇష్టంగా తింటారు, మనకు టైం సేవ్ అయిపోతుంది కదా, అందుకోసమే తప్పకుండా ట్రై. నిమ్మరసం పిండుకున్న తర్వాత మళ్ళీ రైస్ అంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట. నిమ్మరసం వేసుకొని కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం టమాటా కెచప్ వేసుకొని మళ్ళీ ఒకసారి రైస్ అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు టమాటా కెచప్ వేస్తున్నాను నేను. టమాటా కెచప్ వేసుకుంటే ఫైనల్గా ఎగ్ రైస్ అయిపోయినట్టు మనకి.